హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేడీ భారతీదేవిని కిడ్నాప్ చేసేసి మీనన్ యువరాజ్ కార్లో తీసుకువెళ్తూ ఉంటారు. అయితే సడన్ బ్రేక్ వేసి కార్ ఆగిపోవడంతో ఏంట్రా కార్ ఎందుకు ఆపావు అని మీనన్ అడుస్తూ ఉంటాడు. ఒకసారి అటు చూడన్నా అని కార్ని వాళ్ళ కార్కి అడ్డంగా పెట్టేసి కారు పైన కూర్చున్న జేడీకేడీని అతను చూపిస్తూ ఉంటాడు. దాంతో మీనన్ చాలా షాకింగ్గా ఈ జేడీకేడీ ఏంటి ఇక్కడ ఎంటర్ అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు. నన్ను అడ్డుకునే వాళ్ళు లేరు, నన్ను ఎదిరించే వాళ్ళు లేరు అని ఏవేవో మాటలు కోటలు దాటాయి కదా మీనా. ఇప్పుడు వాళ్ళని ఎదుర్కొని నన్ను తీసుకువెళ్ళి చూద్దాం అని భారతీదేవి చాలా కాన్ఫిడెన్స్గా చెబుతూ ఉంటే రే వాళ్ళేంటో వాళ్ళ సంగతి ఏంటో అని మీనన్ అంటాడు. జేడీకేడీపై విరుచుకుపడిన రౌడీలందరినీ జేడీకేడీ కలిపి ఇద్దరు కుమ్మేస్తూ ఉంటారు. జేడీ భారతీదేవి ఇదంతా దిగిజారి చూస్తూ ఉంటే అప్పుడు యువరాజ్ ముసుగు వేసుకొని రే ముందు ఈవిడ్ని తీసుకువెళ్దాం పదండి అని భారతీదేవిని లాక్కొలుతూ ఉంటాడు. జేడీకేడీ అని భారతీదేవి అరుస్తూ ఉంటుంది. కేడీ నువ్వు ముందు భారతీదేవి గారిని క్షేమంగా ఉండేలా ఆవిని విడిపించుకొని తీసుకొని వచ్చేసాయి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని దాత్రే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కేదార్ భారతీదేవిని తీసుకువెళ్తున్న యువరాజ్ని పట్టుకొని యువరాజ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ రే ఇప్పుడు నేను నీతో ఫైట్ చేస్తున్నానన్న సంతోషం కన్నా నేను నీ ముఖం చూడబోతున్నానన్న సంతోషమే చాలా సంతోషం వేస్తుంది అని అనుకుంటూ కేదార్ని అలా కొడుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు. కేదార్ని కింద తోసేయటంతో కట్టెల మంట మండుతూ ఉంటే కింద పడిపోతూ ఉంటాడు కేదార్. అయితే అప్పుడే యువరాజ్ కేదార్ పెట్టుకున్న మాస్క్ని లాక్కిపడేసి ఉంటాడు. కేదార్ లేచి నిల్చొని యువరాజ్ వైపు నిల్చోగానే అక్కడున్న కేడీ మరెవరో కాదు కేదారు అని యువరాజ్కి నిజం తెలిసిపోయి ఒక్కసారిగా కింద పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కేడీని కేదార్ అన్న నిజం ఇప్పుడు యువరాజ్కి తెలిసిపోయింది కాబట్టి జేడీని జగతాత్రి కూడా నిజం తెలిసిపోతుందా అన్నది